ఈ రోజు మీరు సంపాదించాల్సింది ఆస్తులు కాదు, మీ పిల్లల భవిష్యత్తును. పిల్లల భవిష్యత్తు మీకు తెలియకుండానే ఒక విష సర్పాల చుట్టూ చేరిపోయి ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల మధ్య 180 మంది ఆడపిల్లల జీవితాలను ఒకడు వీడియోలు చిత్రీకరించి బెదిరించి పైసలు వసూలు చేయించగలుగుతున్నా ఆ పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోతున్నారు. అంటే తల్లిదండ్రులుగా మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా? మీరే ఆలోచించండి. ఒక కూతురిని బాగా చదివించి విద్యావంతురాల్ని చేసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తనను బురకా వేసుకోమని, దీప్ తినమని, లేకపోతే నమాజ్ చేయమని వేధిస్తున్నా మనతో చెప్పుకోలేని దుస్థితిలో మన కూతురు మన కొడుకు ఉన్నారు అని అంటే వాళ్ళకు మనం ప్రేమ పంచుతున్నామా, భయాన్ని పంచుతున్నామా? ఇలానే చూస్తూ ఉంటే ఈ రోజు ఒక టీసీఎస్ లో జరిగింది, ఒక యూపీలో జరిగింది, రేపు నిజామాబాద్ గల్లీలో మీ ఇంట్లో జరిగినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.